ఒక మామూలు విషయం ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్గా ఎలా మారుతుంది? ఈరోజు మనం పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీని చూద్దాం. అసలు ఇక్కడ గొడవ ఏంటి? ఈ మెడికల్ కాలేజీల విషయంలో నిజమేది, రాజకీయ ఎత్తుగడ ఏది? అంటే ఇది ఫ్యాక్ట్స్ చుట్టూ తిరుగుతున్న గొడవ లేక ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోకా? సరే, ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు కథేంటో మనమిప్పుడు కాస్త లోతుగా చూద్దాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న క్లారిటీ. మనమిక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. అది మన ఉద్దేశం కాదు. మన ఫోకస్ అంతా ఒక్కటే, ఈ వార్తల వెనుక, ఈ వివాదం వెనుక అసలు గేమ్ ప్లాన్ ఏంటి, ఆ కమ్యూనికేషన్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడమే మన పని. సరే, ఈ మొత్తం కథను సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు గేమ్ ప్లాన్ ఏంటి? నంబర్ 2, దాదాపు ఏడాది పాటు ఈ క్యాంపెయిన్ ఎలా నడిచింది? మూడోది, మరి దీనికి కౌంటర్గా వచ్చిన డిఫెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది? ఇక ఫైనల్గా ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన స్ట్రాటజిక్ లెసన్ ఏంటి? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ పార్ట్ 1, అసలు గేమ్ ప్లాన్. కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, ఒక మామూలు పాలసీ ఇష్యూని ఎంత పక్కాగా, ఎంత ప్లాన్డ్గా ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్గా మార్చారో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూస్తే రెండు వైపులా అప్రోచ్లో ఉన్న తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు వైసీపీదేమో ఒక సస్టైన్డ్, ప్లాన్డ్ అటాక్ అన్నమాట. అంటే ఒకే ఒక నేరేటివ్ని పట్టుకుని దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్లారు. ఇక మరోవైపు టీడీపీ కూటమి అప్రోచ్ ఏంటి? రియాక్టివ్, అంటే దాడి జరిగాక స్పందించడం, అది కూడా చాలా ఆలస్యంగా. వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించారు, కానీ అదొక షార్ట్ టర్మ్ రెస్పాన్స్గానే మిగిలిపోయింది. సరే, ఆ సస్టైన్డ్ అటాక్ అన్నారు కదా, అసలది ఎలా జరిగింది? ఇక్కడే మనం రెండో భాగానికొస్తున్నాం. ఏడాది పాటు సాగిన క్యాంపెయిన్. నిజం చెప్పాలంటే ఒకే విషయాన్ని రిపీట్ చేయడంలో ఇదొక మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి. ఇక్కడ వైసీపీ తీసుకున్న స్ట్రాటజిక్ చాయిస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఆలోచించండి, ఆ టైంలో ట్రెండింగ్లో ఉన్న ఎన్నో టాపిక్స్ని వాళ్లు పక్కన పెట్టేశారు. ఏమాత్రం బ్రేకింగ్ న్యూస్ కానీ ఒకే ఒక్క ఇష్యూని సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాదు, ఈ ఒక్క పాయింట్ మీదే అవసరమైతే ఏళ్ల తరబడి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇది ఖచ్చితంగా చాలా బోల్డ్ పొలిటికల్ మూవ్. ఈ క్యాంపెయిన్ ఎంత సిస్టమాటిక్గా, స్టెప్ బై స్టెప్ జరిగిందో చూడండి. ఫస్ట్, కోటి సంతకాల ఉద్యమంతో కిక్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్, కలెక్టరేట్ల దగ్గర ధర్నాలతో ఇష్యూని ఇంకా ఎస్కలేట్ చేశారు. ఆ తర్వాత నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ర్యాలీలతో జనాల్ని మొబిలైజ్ చేశారు. ఇక ఫైనల్ మూవ్గా ఆ సంతకాలన్నిటినీ గవర్నర్కి సబ్మిట్ చేశారు. అంటే ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు, ఇదొక పక్కా ప్లాన్డ్ ఆపరేషన్. అసలు ఈ మొత్తం క్యాంపెయిన్ వెనుకున్న కోర్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, చెప్పి చెప్పి వేప కూడా తీయగా అగును అని. సరిగ్గా అదే, ఒకే విషయాన్ని పదే పదే మళ్ళీ మళ్ళీ అలా చెప్తూనే ఉండాలి. జనాల మైండ్లో అది బలంగా రిజిస్టర్ అయిపోయే వరకు చెప్తూనే ఉండాలి. అదే వాళ్ళ స్ట్రాటజీ. అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. చూడ్డానికెంతో కాంప్లెక్స్గా ఉన్న ఈ ఇష్యూని వాళ్ళు చాలా సింపుల్గా మార్చేశారు. జనాలకి ఈజీగా గుర్తుండిపోయేలా ఒకే లైన్, ఒకే ఆరోపణ, ఒకే ఎమోషన్. ఇదే వాడ ఫార్ములా. మెడికల్ కాలేజీలు అమ్మేశారు అనే ఒక్క ఎమోషన్ని ప్రజల్లోకి ఎంత స్ట్రాంగ్గా తీసుకెళ్లారంటే ఫ్యాక్ట్స్ కూడా దాని ముందు నిలబడలేకపోయాయంటే ఆలోచించండి. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. ఇంత పక్కాగా, ఇంత ప్లాన్డ్గా అటాక్ జరుగుతుంటే దానికొచ్చిన కౌంటర్ ఎందుకంత వీక్గా ఉంది? ఆ డిఫెన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదో ఇప్పుడు చూద్దాం. వైసీపీ క్యాంపెయిన్తో పోలిస్తే కూటమి రెస్పాన్స్ చాలా లిమిటెడ్గా ఉంది. ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ మీడియాలో ఆర్టికల్స్, అసెంబ్లీ సెషన్లలో కొన్ని స్పీచ్లు, 1-2 రోజులు డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, అంతే. చూడండి, ఒకవైపేమో నాన్ స్టాప్ క్యాంపెయిన్, మరోవైపేమో ఇలా అప్పుడప్పుడు స్పందించడం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చాలా పెద్దదే. అసలు వాళ్ల డిఫెన్స్ ఫెయిల్ అవడానికి క్రిటికల్ రీజన్ ఇదే. గ్రౌండ్ లెవెల్లో ఆపోజిషన్ క్యాంపెయిన్ని కౌంటర్ చేయడానికి ఒక కంటిన్యూస్ నరేటివ్ని వాళ్లు బిల్డ్ చేయలేకపోయారు. వాళ్ల రెస్పాన్స్ అనేది కేవలం టెంపరరీయే గాని ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో వచ్చింది కాదు. ఓకే, ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం, స్ట్రాటజిక్ లెసన్. ఈ మొత్తం కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇలాంటి ఒక నేరేటివ్ వార్లో గెలవాలంటే అసలు ఏం చెయ్యాలి? సరే, మాటలు పనిచేయనప్పుడు, మనమిచ్చే ఎక్స్ప్లెనేషన్స్ వర్కౌట్ అవ్వనప్పుడు
వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ కౌంటర్ స్ట్రాటజీ? ఏది బెస్ట్ ఎదురు వ్యూహం? ఆన్సర్ చాలా సింపుల్. డోంట్ జస్ట్ టెల్, షో. అంటే కేవలం చెప్పడమే కాదు, చూపించాలి. ఒక సింపుల్ నరేటివ్ని అంతే సింపుల్, క్లియర్ ఫ్యాక్ట్స్తో కౌంటర్ చెయ్యాలి. ట్రాన్స్పరెంట్గా డేటాని జనాల ముందు పెట్టి అసలు నిజమేంటో వాళ్లకే అర్థమయ్యేలా చెయ్యాలి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టేబుల్ చూడండి. మొత్తం 500 హాస్పిటల్ బెడ్స్ ఉంటే అందులో పేదల కోసం గవర్నమెంట్ కోటాలో 200 ఉన్నాయి. అలాగే 250 మెడికల్ సీట్లలో 115 సీట్లు గవర్నమెంట్ కోటా కిందకే వస్తాయి అని ఇలా క్లియర్గా, సింపుల్గా చూపించినప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటో జనాలకి వెంటనే అర్థమవుతాయి. 100 మాటల కన్నా ఇలాంటి సింపుల్ డేటా ఒక్కొక్కసారి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఫైనల్గా ఈ స్ట్రాటజీ ఎందుకు అంత సక్సెస్ అయింది? ఫ్యాక్ట్స్తో సంబంధం లేకుండా 3 కీ ఎలిమెంట్స్ దీనికి కారణం. 1. ఒక్క మెసేజ్కి డెడికేటెడ్గా ఉండటం. 2. దాన్ని కంటిన్యూస్గా రిపీట్ చేయడంలో చూపించిన సిన్సియారిటీ. 3. చాలా పక్కాగా వేసుకున్న లాంగ్ టర్మ్ ప్లానింగ్. సో క్లోజింగ్ థాట్ ఏంటంటే, రాజకీయాల్లో చాలాసార్లు ఫ్యాక్ట్స్ కన్నా బెస్ట్ స్టోరీనే గెలుస్తుంది. మనమిప్పుడు చూసిన ఈ కేస్ స్టడీ పొలిటికల్ స్టోరీ టెల్లింగ్లో ఒక పర్ఫెక్ట్ మాస్టర్ క్లాస్. అంతే.